ఓం సాయిరామ్. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై. మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? మీ అందరూ కూడా సంతోషంగా, క్షేమంగా, ఆరోగ్యంగా ఉండాలని, సాయినాథుని యొక్క ఆశీస్సులు మనపై ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా ఆ సాయిని వేడుకుంటూ ఈరోజు వీడియోని మొదలు పెడుతున్నాను. ఇక ఈరోజు వీడియోలో బాబాగారు మనకు తెలియజేయబోయేటటువంటి సందేశం ఏమిటి అంటే, ఇదిగో నీ షిరిడీ సాయి పిలుపు, ఇది వినేటటువంటి అదృష్టాన్ని నీకే కల్పిస్తున్నాను. తప్పకుండా వింటావు కదూ. ఈ సాయి మాటలను పూర్తిగా విన్న తర్వాత నీ మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఎంతో గందరగోళంతో సతమతమవుతూ ఉంటున్నావు. ఈ మాటలను పూర్తిగా ఆలకించిన తర్వాత సంతోషిస్తావు. కాబట్టి తప్పకుండా ఈ సాయి మాటను విను అని బాబాగారు అంటున్నారు. మరి ఈ సందేశంలో ఉన్నటువంటి పరమార్థం ఏమిటో తప్పకుండా తెలుసుకుందామండి. అంతకన్నా ముందు మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని, వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇక బాబాగారి సందేశం గురించి తెలుసుకుందాం. ఇదిగో నీ షిరిడీ సాయి ఈరోజు నీకొక పిలుపు పంపిస్తున్నాడు. ఇది వినేటటువంటి అదృష్టాన్ని కూడా నీకే కల్పిస్తున్నాడు. తనివి తీరా ఈ సాయి మాటలను ఆలకించు. తప్పకుండా నీ మనసు ప్రశాంతంగా ఉంటుంది. విధి నీపై ఇలా వక్రీకరిస్తుందని నీవు అసలు ఎప్పుడూ అనుకోలేదు కదూ. బాగా సంతోషంగా ఉన్నటువంటి నీ జీవితంలో ఎన్నో కలతలు, గందరగోళాలు మొదలయ్యేటటువంటి పరిస్థితి ఏర్పడింది. నీకు ఉన్న దాంట్లో తృప్తిగా నీ కుటుంబంతో ఆనందంగా గడుపుతున్నటువంటి నీకు ఎంతో కష్టకాలం మొదలైంది. ఆ ఆనందాన్ని కూడా నీకు పొందేటటువంటి అర్హత లేదా అని అంటూ ప్రతిరోజు ఈ బాబాను నిందిస్తూ ఉన్నావు. కానీ ఆ ఆనందాన్ని కూడా నీకు పొందేటటువంటి అర్హత ఉందో లేదో నీకే ముందు ముందు రోజులు తప్పకుండా అర్థమవుతుంది. నిన్ను మనసా వాచా కర్మనా నమ్మాను కదా బాబా, సకలం నువ్వే అనుకుంటూ నేను జీవిస్తూ ఉన్నాను. మరి నువ్విచ్చిన ఈ జీవితాన్ని ఎవరికీ నా వల్ల బాధ కలగకుండా జీవిస్తూ ఉంటున్నాను కదా. మరి నేను చేసినటువంటి తప్పేమిటి బాబా? ఎందుకు నా జీవితంలో ఇంతటి కష్టకాలాన్ని నాకు పరిచయం చేశావు అని అడుగుతున్నావు. అసలు నాపై ఎందుకు బాబా నీకు అంత పగ అని అంటున్నావు. కనీసం కొన్ని రోజులైనా సంతోషంగా జీవించే యోగం నాకు లేదా? ఒక సమస్య పోతే మరొక సమస్యను పరిచయం చేస్తూనే ఉన్నావు కదా బాబా. అయ్యో, ఈరోజు సమస్య నుండి బయటపడ్డాను అమ్మయ్యా అని అనుకునే లోపే మరొక సమయంలో మరొక సమస్య రూపంలో ఇంకొక సుడిగుండంలో పడేస్తున్నావు. ఏం చేయలేక నువ్వు ఆడే జగన్నాటకంలో నేను చాలా ఇబ్బందులు పడుతున్నాను బాబా. ఈ బీదవాడిపై నీకెందుకంత కాఠిన్యం బాబా? నాకు పెద్దగా ఎలాంటి కోరికలు లేవని నీకు తెలుసు కదా. నాకంటూ నా కుటుంబంతో ఆనందంగా సంతోషంగా గడిపితే చాలు. నాకు తెలిసినంతలో, నాకు ఉన్నంతలో ఇతరులకు నేను చేసేటటువంటి సహాయం చిన్నదే అయినా నాకు బోలెడంత ఆనందాన్ని ఇస్తుంది. రోజు రోజుకు పెరిగిపోతున్నటువంటి ధరలు, తరిగిపోతున్నటువంటి ఆదాయాలు, బిడ్డలు చదువులు, వారి పోషణ, భవిష్యత్తు, ఆర్థికంగా అసలు నేను చాలా సతమతమవుతూ ఉంటున్నాను బాబా. నువ్వే నాకు తోడుగా ఉండాల్సింది పోయి నన్ను ఇంకా ఇంకా బాధ కలిగించేలా చేస్తావా చెప్పు. ఇలా చేస్తే నీ మీద కూడా నాకు రాను రాను నమ్మకం తగ్గిపోతుంది. బాగా కోపం వస్తుంది బాబా. తండ్రి, ఆ కోపాన్ని నేను ఎవరి మీద చూపించలేకపోతున్నాను తెలుసా. కాబట్టే నన్ను నేనే శిక్షించుకుంటూ ఎక్కువగా ఆలోచిస్తూ ఎన్నో నిద్రలేని రాత్రులు గడుపుతూ ఉంటున్నాను. అది నువ్వు కూడా చూస్తూ ఉంటున్నావుగా. నా బిడ్డల భవిష్యత్ గురించి, వారికి మంచి విద్యను, వారికి తగిన జీవితాన్ని అందించడంలో నన్ను ఎప్పుడూ ఓడిపోనివద్దు బాబా. నీ సహకారం కూడా లేకుంటే నేనింకా అనాథగా మారిపోతాను. అందరూ ఉన్నా నాకు నువ్వున్నావు. నా వెన్నంటే ఉంటావు. నేనెప్పుడు పిలిచినా నువ్వు పలుకుతావని నాకు చాలా నమ్మకం. ప్రతి ఒక్కరికి కూడా నేను అదే గర్వంగా ఎన్నోసార్లు చెప్తాను తెలుసా. నా సాయి పిలిస్తే పలికే దైవం అని చెప్పుకుంటూ ఉంటాను. మరి నువ్వు కూడా నన్ను బాధ పెడతావా తండ్రి? కొందరైతే నేను ఏ పని చేయబోతున్నా ఏదో ఒక రకంగా నన్ను ఎగతాళి చేస్తూ నన్ను మాటలతో బాధ పెడుతూ ఉంటున్నారు. దాంతో నేను ఆ పని నాకు ఒకవేళ తగదేమో అని వెనక్కి తిరిగి వెళ్ళిపోవాల్సి వస్తుంది. ఇందుకు నీ నుండి నాకు సమాధానం కావాలి. చూడు బిడ్డా, ఈ ప్రపంచంలో బ్రతికేందుకు చాలా దారులే ఉన్నాయి. ఒక్కొక్కరు ఒక్కొక్క దారిని ఎంచుకుంటారు. నువ్వేమీ తలదించుకునేటటువంటి పని చేయడం లేదు కదా. అలాగే తప్పుడు పనులైతే అస్సలు చేయవు. అలాగే తప్పుడు మార్గంలో వెళ్ళైనా సరే ధనాన్ని సంపాదించాలి అని అలాంటి ఆశలైతే నీవు ఎప్పుడూ పెట్టుకోలేదు. కేవలం నీ కుటుంబం కోసం, వారి సంతోషం కోసం నీ ఆనందాలను వదులుకొని కష్టపడి పనిచేస్తున్నా అందులో నువ్వు ఏమీ బాధపడాల్సిన పని లేదు.
ఎవరో ఎగతాళి చేస్తున్నారు అని అన్నావుగా, అలా నిన్ను చూసి నవ్వేవారు నీకు సహాయం చేస్తారా? చెయ్యరు. పోనీ మంచి మనిషిగా నీకైనా ధైర్యాన్ని చెప్పి మంచి మంచి సలహాలునిస్తారా? అలా కూడా ఇవ్వరు. ఈ లోకంలో ఒక మనిషి ఎదుగుతున్నాడంటే ఓర్వలేనటువంటి జనాలు ఎందరో ఉంటారు. అదే మనిషి ఆ పనిలో విజయాన్ని సాధిస్తే విమర్శించేవారు ఎలా ఉంటారో పొగిడేవారు కూడా ఉంటారు. కానీ నీకిప్పుడు ముఖ్యం విమర్శలతోనో పొగడుతలతోనో కాదు, నీ ముందున్నటువంటి కర్తవ్యం. ఆ కర్తవ్యాన్ని నువ్వు బాధ్యతగా నిర్వర్తించాలి అని అనుకుంటున్నావు. కాబట్టి ఎవరు నిన్ను మాటలతో బాధించినా నువ్వు చెయ్యాలి అనుకున్నటువంటి పని నుండి దూరంగా ఎప్పుడూ పారిపోవద్దు. తల ఎత్తుకొని మరి గర్వంగా నీ పని నువ్వు చేయవచ్చు. ఇప్పుడు నీకు అందులో లాభం లేకపోవచ్చు, కష్టకాలమే ఉండవచ్చు, నష్టాలనే నువ్వు చూస్తూ ఉండొచ్చు. అయినా పర్వాలేదు. అందుకు నువ్వేమీ నిరాశ చెందనవసరం లేదు. నిరుత్సాహంతో నీకు నువ్వుగా బాధ పెట్టుకోనవసరం లేదు. ఎక్కువగా ఆలోచించనవసరమూ లేదు. తర్వాత నీకందులో మంచి లాభదాయకంగా మంచి ధనాన్ని నువ్వు పొందబోతున్నావు. నువ్వు ఊహించని విధంగా లాభాన్ని పొందుతావు. అలాగే నేనెందుకు నిన్ను వదిలేస్తాను? నేనెందుకు నిన్ను ఓడిపోయేలా చేస్తాను చెప్పు? నా భక్తుడు పతనం అయితే నేను కూడా పతనమైనట్లే. కాబట్టి నా భక్తులను నేను ఎప్పటికీ పడిపోనివ్వను. ఆర్థిక పరిస్థితి తప్పకుండా నీకు మెరుగుపడుతుంది. నీ శరీరంలో ఓపిక ఉన్నంత వరకు కష్టపడు. అది ఏ పనైనా సరే దైవంగా భావించు. ఎవరు ఎన్ని అవమానాలు చేసినా ఓర్పుగా నవ్వుతూ ఉండు. ఎవరైనా పని కట్టుకొని మరీ నిన్ను పదే పదే బాధ పెడుతూ నిన్ను ఎగతాళి చేస్తూ ఆనందిస్తూ ఉంటే మాత్రం వాళ్ళు వారి నాశనానికి ఇంకా దగ్గరవుతున్నారని అర్థం. నేను నీ కోసం ఏమి ఇవ్వబోతున్నానో నీకు కూడా తెలియదు. కొన్నంటే కొన్ని రోజులు మాత్రమే, కేవలం కొన్ని రోజులు మాత్రమే ఆగి చూడు. ఆ తరువాత నేను ఇచ్చేదానికి అంతమనేదే ఉండదు. ఎన్నో రోజులు కన్నీళ్లు కార్చినటువంటి రోజులు, ఎన్నో కష్టాలను కలిగించినటువంటి రోజులు, ఎన్నెన్నో కలతలు నిన్ను వేధించినా చాలా ఓర్పుగా ఉన్నావు. నేను పెట్టినటువంటి ఈ జీవిత పరీక్షలు అన్నీ తట్టుకొని నిలబడ్డావు. ఇక నిన్ను ఎట్టి పరిస్థితిలోనూ ఓడిపోనివ్వను. నీ మనసులో ఉన్నటువంటి అలజడిని అంతా తొలగించి తప్పకుండా నీకు మనశ్శాంతిని కలిగిస్తాను. ఇబ్బంది అనేది కేవలం ఒక మానసికమైనటువంటి స్థితి మాత్రమే. అది నిన్ను ఏమీ చేయలేదు. నెమ్మదిగా నీకొచ్చినటువంటి బాధలన్నీ తప్పకుండా తీరిపోతాయి. నువ్వు నా మీద భారం వేస్తే ఆ భారాన్ని నేను మోసేందుకు సదా సిద్ధంగానే ఉంటాను. ఉదయం సాయంత్రం నా సచ్చరిత్రను ప్రతిరోజు కూడా ఒక అధ్యాయం చొప్పున పఠించు. అన్ని అశుభాలు తొలగిపోయి శుభకరమైనటువంటి రోజులు నీకు నీ కుటుంబానికి పరిచయం చేస్తాడు నీ బాబా. నీ అదృష్టాన్ని ఇక ఎవ్వరూ ఆపలేరు. నీ సాయి దయ నీపై కలిగి ఉంటే నీ విధిలో లేనిది కూడా లభించేలా చేసేటటువంటి సామర్థ్యం ఉన్నవాడు నీ సాయి. అలాగే మరొక విషయం, నీకు వ్యతిరేకంగా నిన్ను బాధించే వారిపై నువ్వు మండిపడవద్దు. వారి గురించి అస్సలు పట్టించుకోవద్దు. నీ సాయి నిరంతరం ఎల్లవేళలా నిన్ను రక్షిస్తాడనేటటువంటి నమ్మకంతో ప్రశాంతంగా ఉండు. ఎవరి తప్పులు వారిని తప్పకుండా బాధించేలా చేస్తాయి. అంతవరకు శ్రద్ధా సహనంతో ఉంటావని, ఈ సాయి మాటలను తప్పక పాటిస్తావని ఈ సాయి నీ నుండి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాడు. సంతోషంగా ఉండు. సో విన్నారు కదండి ఈరోజు బాబాగారి సందేశం. ఈ సందేశం మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా మరికొంతమందికి షేర్ చేయండి. మరొక చక్కని బాబాగారి సందేశంతో మరలా కలుసుకుందాం. అంతవరకు నమస్కారం. ఓం సాయిరామ్. సర్వే జనా సుఖినో భవంతు.